మూసిన ముత్యాలకేలే మొరగులో ఆశల చిత్తానికేలే అలవోకలో. ఓం నమో వెంకటేశాయ. జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మరి మొన్న అంకురార్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలు, మరి నిన్న ధ్వజారోహణం ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడ అలంకరణ అంటే మనం ముందుగా చెప్పుకోవాల్సింది మరి తిరుమల వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు అని చెప్పుకుంటాం. ఆ శివ పరమాత్ముడు అభిషేక ప్రియుడైతే మరి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఆయనని ఎంత అలంకరిస్తే అంతగా మురిసిపోతాడంట. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీహిల్స్ వారు ఎంతో అంగరంగ వైభవంగా మరి చుట్టూతా కూడా ఎన్నో రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించి, మళ్ళీ లోపలికి వెళ్తే కూడా గర్భగుడిలో స్వామివారు ఎంతో చక్కటి పూలతో అలంకరించబడ్డారు. ఎంతో ముసిముసి నవ్వులతో మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ కనిపిస్తున్నారు. మరి ఇక్కడికి గత 3 రోజులుగా కూడా ఎంతోమంది మరి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. మరి మొదటి రోజు అంకురార్పణ, నిన్న ధ్వజారోహణం, ఈరోజు పెదశేష వాహనంపై స్వామివారు మనందరికీ కూడా కనువిందు చేయబోతున్నారు. మరి అన్ని రకాల వాహనాలు, పెదశేష వాహనం, చిన్నశేష వాహనం, సింహ వాహనం, అలాగే మోహిని అవతారం, ఇలా అవతారాలు అలాగే వాహనాల్లో మరి మాడవీధుల్లో స్వామివారు తిరుగుతూ మనందరికీ కూడా అభయహస్తాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడికి ఎంతోమంది విచ్చేస్తున్నారు భక్తులు కూడా. ఎండ అనేది చూడకుండా కూడా ప్రతి ఒక్కరూ ఉదయం బ్రహ్మముహూర్తంలో మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎండ అనేది చూడకుండా అందరు కూడా ఆ స్వామివారిని చూసేందుకు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. మరి ఈరోజు పెదశేష వాహనంలో స్వామివారు విహరిస్తూ మనందరికీ కూడా కనువిందు చేయబోతున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక వాతావరణం కూడా చలువ పందిళ్లు వేయడం జరిగింది. ఎవరికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చుట్టూతా కూడా చలువ పందిళ్లు వేయడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అందరికీ కూడా కలుతాయి. అలాంటి భ్రమ లేకుండా మీరందరూ కూడా ఎక్కడి నుండైనా కానీ స్వామివారిని చూడడానికి ఇక్కడికి జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకి మీరందరూ కూడా విచ్చేయవచ్చు. మరి అన్ని రకాల స్వామివారి అలంకరణలు మనం చూస్తే కనుక రోజు ఒక అలంకారంలో, రోజు ఒక వాహనంలో, అలాగే అవతారంలో మనందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తున్నారు. మరి లక్ష్మీ సమేతుడై, అలాగే వెంకటేశ్వర స్వామి మరి లక్ష్మీ సమేతుడై కూడా మనందరికీ కూడా వాహనాల్లో తిరుగుతూ అభయమిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ టీటీడీ వారి 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. మరి ఫిబ్రవరి 25వ తారీఖున అంకురార్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలు ఈ నెల అంటే మార్చి 7వ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు టీటీడీ అధికారులు. మరి ప్రతిరోజు కూడా చక్కటి అలంకారాల్లో మరి పెదశేష వాహనం, చిన్నశేష వాహనం, అలాగే రకరకాల వాహనాలు, సింహ వాహనం, అలాగే గరుడ వాహనం, స్వామివారికి ముఖ్యంగా ఇష్టమైన వాహనం ఏదైతే ఉంది అంటే గరుడ వాహనం. గరుడ వాహన నారాయణ. మరి గరుడ వాహనం కూడా ఎంతో అద్భుతంగా మరి ఆ వాహనంపై కూడా స్వామివారు ఊరేగబోతున్నారు మరో 2 రోజుల్లో. మరి ఈరోజు పెదశేష వాహనంపై స్వామివారు అందరి భక్తులకు కూడా కనువిందు చేయబోతున్నారు. ముఖ్యంగా స్వామివారికి అన్ని రకాల కైంకర్యాల్లో భాగంగా ప్రసాదాల గురించి మాట్లాడుకుంటే ఆయనకి ఎన్ని ప్రసాదాలు పెట్టినా తక్కువే. ఆయనకి ఇష్టమైన ప్రసాదాల్లో భాగంగా ఈరోజు చక్కగా కట్టె పొంగలి మరి ఇక్కడ చేయడం జరిగింది. మరి చూస్తున్నారు కదా, స్వామివారికి ఇష్టమైన కట్టె పొంగలి, చక్కగా మిరియాలు, అలాగే కాజు, అన్నం, అలాగే పెసరపప్పుతో కూడుకున్న కట్టె పొంగల్ ఈరోజు స్వామివారికి నైవేద్యంగా ఇక్కడికి పెట్టడం జరిగింది. స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం వేళ అలాగే సాయంత్రం వేళలో భక్తులను ఉద్దేశించి అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత వేల మంది, లక్షల మందికి మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా క్షీరాన్నము, కట్టె పొంగలు, పులిహోర, అలాగే వడప్ప, ఇలాంటివన్నీ కూడా స్వామివారి నైవేద్యంలో భాగంగా చెప్పుకోవాలి. మరి ఎంతోమంది భక్తులని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. మరి ఉదయం టిఫిను, అలాగే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వేళల్లో కూడా చక్కగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి భక్తులందరూ కూడా స్వామివారిని చూసి తరించాల్సిందే కానీ, కళ్ళలో చూడాల్సిందే కానీ నేను మాటల్లో వర్ణించలేని సఖ్యత ఇది. సో అందుకని అందరూ కూడా మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలంతర్విహారం మహాదైత్యకాలం
చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. ఓం నమో నారాయణాయ. శ్రీ వెంకటేశాయ నమో నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరి జూబ్లీహిల్స్ టీటీడీ వారు 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొన్న మొదలైన బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలై నిన్న ధ్వజారోహణం మరి చూస్తున్నాం. ఇక్కడ ధ్వజారోహణం కూడా ఎంతో చక్కటి పూలతో అలంకరించి స్వామివారి కార్యక్రమాలను మొదలుపెట్టారు. మరి ఈరోజు 3వ రోజులో భాగంగా స్వామివారు పెదశేష వాహనంపై కూడా ఊరేగనున్నారు. మరి స్వామివారికి ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం, సింహ వాహనం. అన్నింటికంటే ఆ స్వామివారికి ఇష్టమైన వాహనం ఏదైతే ఉంది అంటే గరుడ వాహనం. గరుడ వాహన నారాయణ, గరుడ వాహన నారాయణ, నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, గోవింద గోవింద అంటూ మరి మొన్నటి నుండి చూసుకుంటే భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. మరి 5వ వార్షికోత్సవం కాబట్టి చాలా మందికి కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం జూబ్లీహిల్స్లో ఉందని తెలిసింది. కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం అంటూ టీటీడీ చక్కగా ఆహ్వానిస్తోంది. మరి ఈరోజు పెద్దశేష వాహనం, రేపు చిన్నశేష వాహనం, ఇలాగే మార్చి 7వ తారీఖు అంటే మొన్న 25వ తారీఖు మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 7న స్నానంతో ముగియబోతున్నాయి. మరి స్వామివారిని చూసుకుంటే కూడా చిరుమందహాసంతో భక్తులందరికీ కూడా అభయహస్తాన్ని ఇస్తూ చాలా కనువిందుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైంది ఏంటి అంటే అలంకారం. మరి ఆ అలా అయితే శివుడు అభిషేక ప్రియుడైతే మరి మన స్వామివారు అంటే గోవిందుడు అలంకార ప్రియుడని చెప్పుకోవాలి. మరి ఇక్కడ చూస్తే కనుక రకరకాల పూలతో ఎక్కడెక్కడనో తీసుకొచ్చిన రకరకాల పూలతో ఎంతో అందంగా ముస్తాబైన అలంకారంతో కనిపిస్తోంది. ఇక లోపల మనం స్వామివారిని చూస్తే కనుక రకరకాల పూలతో రకరకాల ఆభరణాలతో స్వామివారు అభయహస్తాన్ని ఇస్తూ మనందరికీ కూడా కన్నుల పండుగగా కనిపిస్తున్నాడు. బ్రహ్మోత్సవం అంటేనే కూడా స్వామివారికి ఇష్టమైన పండగ, అంటే ఒక గొప్ప పండగ, ఒక గొప్ప ఉత్సవంగా మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మోత్సవం అంటే స్వామివారి ఆ వైకుంఠానికి సంబంధించిన బ్రహ్మోత్సవం అంటేనే మరి మాటల్లో వర్ణించలేనిది, కళ్ళతో చూడాల్సిందే. మరి ఇక్కడికి అందరు కూడా భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం అంటూ మరి టీటీడీ కూడా చక్కగా ఆహ్వానిస్తోంది. ఉదయం వేళలో స్వామివారికి నైవేద్యాలు, అలాగే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు. మరి నైవేద్యాల్లో భాగంగా రకరకాల నైవేద్యాలు స్వామివారికి ఇష్టం కాబట్టి కట్టె పొంగలి, క్షీరాన్నము, లడ్డు, అలాగే వడ అప్ప, ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైన పులిహోర, అమ్మవారికి కూడా చింతపండుతో తయారు చేసిన పులిహోర ఇష్టం కాబట్టి ఈ రకరకాల అలంకారాలు అలాగే నైవేద్యాలతో స్వామివారికి ఈ 8 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ రంగం సిద్ధమైందనమాట. సో మీ అందరూ కూడా చక్కగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి, స్వామివారి సేవలో తరించండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీహిల్స్ 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా, మాటల్లో వర్ణించలేని తరంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి. మరి లోపలికి మనం అడుగు పెడుతూనే కూడా ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద అనే నామస్మరణ తప్ప ఇంకేమీ కూడా మనకు వినిపించదు, కానరాదు. మరి 3 రోజులుగా అంటే మొన్న మొదలైన ఫిబ్రవరి 25వ తారీఖు మొదలైన బ్రహ్మోత్సవాలు, 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మరి మార్చి 7న స్వామివారి చక్రస్నానంతో ముగియబోతున్నాయి. ఈ 8 రోజులు కూడా మరి ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఎంతో మందికి ఇక్కడికి విచ్చేయడం జరుగుతోంది. ప్రతి భక్తుడి మనసు కూడా స్వామి
సేవలో తరించిపోయే విధంగా ఆయన నామస్మరణతో గోవిందా గోవిందా అంటూ పలికే విధంగా తరించిపోతున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా చాలా మంది భక్తులు విచ్చేశారు. ఇక స్వామివారి కైంకర్యాల్లో భాగంగా స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మీరందరూ చూస్తున్నారు. స్వామి గర్భగుడితో పాటు చుట్టూతా కూడా ఎంతో అద్భుతంగా రకరకాల పూలతో అలంకరించడం జరిగింది. ఇక వాహనాల్లో భాగంగా స్వామివారు ఈరోజు పెద్దశేష వాహనంపై కూడా సాయంత్రం ఊరేగబోతున్నారు. అలాగే మాడ వీధుల్లో కూడా రథంపై కూడా స్వామివారు మనందరికీ కూడా కనువిందు చేయబోతున్నారు. పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం, సింహ వాహనం, మోహిని అవతారం, స్వామివారికి ఇష్టమైన గరుడ వాహనం మరి స్వామివారికి ఇష్టం కాబట్టి అందరు కూడా గరుడ వాహనం రోజు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని తరించవలసిందిగా కోరుతున్నాం. ఇక ఈ వాహన సేవలు అన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం 7 ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్లో 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి సాయంత్రం 7 ఎంతో దేదీప్యమానంగా వెలుగొందబోతున్నారు స్వామివారు. మరి మనందరికీ కూడా కనువిందు చేయబోతున్నారు. ఆ వాహనాల్లో మాడవీధుల్లో తిరుగుతూ స్వామివారి అభయహస్తాన్ని మనందరికీ కూడా కురిపించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాల్లో, ఈ సేవల్లో మీ అందరూ కూడా మరి పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.